బుడ్డి బుడ్డ చెప్పులు ఇచ్చినాడు. బుడ్డ బుడ్డ చెప్పులు చిన్న చిన్నవి. అంటే యాక్చువల్లీ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర దగ్గర ఇది హుక్ కూర్చుంది. ట్యాంగ్ ఇట్లా పెడతారమ్మా. ఫ్రంట్లో పెడితే ఫుల్ కవర్ అయిపోతుంది. ఇది వెనకాల పెడతారు కానీ నాకు అది చూసింది కదా, ఇది వెనకాల ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లా. ఇది క్వాలిటీ ఆఫ్ ద హెయిర్ మాత్రం భలే ఇచ్చినారు. చాలా స్మూత్గా ఉంది. ఇది చూసినా కదా, దీనికి మంచిగా తీసుకొని టిక్కి 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 అని వేస్తారు కదా, ఇట్లా ఇట్లా అనుకుంటా. మనకు రాదులేండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మా పాప ఒక పర్టికులర్ ఒక బొమ్మ అడిగిందబ్బా. ఆ బొమ్మ కాస్ట్ ఎంత ఉంటుంది, ఏ సంగతో మీకు నేను లాస్ట్ చెప్తా. కానీ ఆ బొమ్మను అన్బాక్సింగ్ చేసి చూద్దాము. అది ఎందుకు అంత ఎక్స్పెన్సివ్, ఏ సంగతో మీరు గనక ఈ పర్టికులర్ బొమ్మ వర్త్ ఉందా లేదా అని చెప్పేసి మీరు కమెంట్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ పర్టికులర్ అన్బాక్సింగ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మాత్రం స్ట్రెచ్ గా కంటిన్యూగా చూడండి. దానికన్నా ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి, యాజ్ యూజువల్ అడుగుతున్నా అని మళ్ళీ అనుకోకండి. మన ఛానల్కి మాత్రం లైక్ మాత్రం ఫస్ట్ చూడకండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది బాక్స్ చూసి ఎంత పెద్దగా ఉందో, ఆల్మోస్ట్ దగ్గర 55 సెంటీమీటర్స్ బొమ్మ అంటే. ఇది మా పాప ఏం చేస్తారంటే యూట్యూబ్లో అక్కడ ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉంటుంది. సెర్చ్ చేసేసి మనకి రిక్వెస్ట్ పెట్టేస్తుంది అనమాట. అంటే యాక్చువల్లీ ఫోటో అప్లోడ్ చేసేసి వెతుకుంటుంది. ఇక మనం ఏం చేస్తాం, సచ్చినట్టు మనం వెతకాల్సింది, ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను ఆ పిల్లలకి పే చేసే కాంపన్సేషన్ ఇది ఒకటే. సంవత్సరం అంతా దూరం ఉండి పండుగలు గిండుగలు వాళ్ళతో నేను చేసుకోకుండా నేను వెళ్ళినప్పుడే ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర ఒక 1 మంత్ పండుగ ఉంటుంది అనుకోండి. అంటే సంవత్సరానికి 1 మంత్ మొత్తం మా ఇంట్లో పండుగనే నేను పోయినప్పుడు. స్పెషల్లీ చూసినా కదా బొమ్మ, రీబార్న్ బేబీ డాల్ అంట. మా జీవితం చాలా బరువుందమ్మా ఇది. రీబార్న్ బేబీ డాల్ టాయ్స్ ఫ్యాక్టరీ. ఇది నాకు తెలిసినంత వరకు అయితే షాంటోలో అవుతుంది. షాంటో అంటే మీకు తెలిసే ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్లీ బొమ్మలు డీల్ చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది షాంటో ఎక్కడ. అది చాలా ఫేమస్, ప్రపంచం మొత్తం బొమ్మలన్నీ అక్కడే చేస్తారు. ఆహా, మన బొమ్మ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం ఇక ఈ బొమ్మ ఎట్లా ఉందో అసలు. యాక్చువల్లీ ఏంది, నాకు మాత్రం భలే ఇచ్చినాడు. ఇది బరువు కూడా చాలా ఉందబ్బా. ఇక్కడ బరువు అయితే ఖతర్నాక్ బరువు ఉంది. ఇది నాకేంటంటే కొంచెం డౌట్ వస్తుంది. డ్రెస్ కూడా బాగా చేసినాడు నేను. బొమ్మ బయటకు వచ్చేసింది. దీంతో పాటు కొన్ని యాక్సెసరీస్ కూడా ఇచ్చినాడు మనకి. ఎట్లాంటివి అంటే చెప్పులు ఇచ్చినాడు. ఇక్కడ చూద్దాం ఏమేమి ఇచ్చినాడు అసలు తెలుస్తుందా మనకు కూడా. ఈ బొమ్మను మనం లాస్ట్లో ఎక్స్పోర్ట్ చేద్దాము. దానికి జుట్టు చూసినాడు ఎంత మంచిగా ఇచ్చినాడు. ఇక దీనిపైన క్రౌన్ కూడా ఇచ్చినాడు. ఇంకా యాక్సెసరీస్ ఏమి ఇచ్చిందంటే బుడ్డి బుడ్డ చెప్పులు ఇచ్చినాడు. బుడ్డ బుడ్డ చెప్పులు చిన్న చిన్నవి చెప్పులు. ఒక చిన్న సైజు పాల పీక్ ఇచ్చినాడు. దాంతోపాటు ఇది పిల్లలు గమలో నోరు మూసుకొని కూర్చొని పెడతారు కదా నోట్లో టక్కునే, అది ఇచ్చినాడు. ఒక చిన్న కోమ్ ఇచ్చినాడు. కోమ్ క్వాలిటీ కూడా బాగుందబ్బా, చాలా గట్టిగా ఉంది. దాంతోపాటు ఇంకేమి ఇచ్చినాడు, ఇది అడిషనల్ డ్రెస్. ఇది అంటే నైట్ సూట్ అమ్మది రమ్మ. దీనికి ట్రెడిషనల్గా నైట్ సూట్ కూడా ఇచ్చాడు అబ్బా. దీనికి మీరు చెప్పండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ అంటే ఇది వర్త్ ఉంటుందా కాదా అని చెప్పేసి. చూసారు కదా బేబీ నైట్ సూట్, రాత్రి వేసి పండబెట్టడానికి సూపర్ ఉంది ఇది. ఓకే, ఆ పాపకి బొమ్మలు అంటే చాలా ఇష్టం. మా చిన్న పాపకి ఎస్పెషల్లీ. ఆమె చెప్పినా కదా ఇందాక, యూట్యూబ్లో అక్కడిక్కడ సెర్చ్ చేస్తుంది, బొమ్మలు వస్తే పెడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రౌన్, సూపర్ క్రౌన్ ఇచ్చినాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి బోట్ అయ్యా. ఇది యాక్చువల్లీ ఆడవాళ్ళు నెత్తికి పెట్టుకుంటారు కదా, అదే అనమాట. ఇది వెనకాల బ్యాక్ సైడ్ పెట్టేది. ఇప్పుడు మనము బొమ్మని కరెక్ట్గా ఫిట్ చేసుకుంటాం, అసలు యాక్చువల్లీ కరెక్ట్గా ఉంటుంది లేదా అని చెప్పేసి. మనం రెడీ చేద్దాం బొమ్మని. బొమ్మ మాత్రం భలే బరువు ఉంది. దీన్ని ఇట్లా కూర్చోబెట్టి దాని జుట్టు చెరిపోకుండా ఉండడానికి ఏం చేసినాడంటే ఆయన ఒక నెట్ లాంటిది ఇచ్చిన మాస్క్. ఇదా నెట్
ఈ నెట్ తీసేసిన. అయ్యా, మీరు ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి అబ్బా. దీన్ని చూద్దాం, మీరు కమెంట్లో పెట్టండి ఎంత ఉంటుందో. దీనికి ఇట్లా మంచి జుట్టు చూడవచ్చు, మంచి విగ్ ఇచ్చినాడు ఒకటి పెద్దది. దీని జుట్టు చూసినాడు ఎంత పెద్దగా ఉందో, చాలా బరువు ఉంది ఇది బొమ్మ. ఇట్లా మంచిగా జుట్టు వేసేసి మా పాప మాత్రం ఎంజాయ్ అయిపో. మంచి జుట్టు వేసినాము. ఓకే, దీన్ని ఇట్లా మంచిగా కూర్చోబెట్టేద్దాం. కూర్చోబెట్టేసి ఫస్ట్ ఏం చేద్దామంటే క్రౌన్ పెడదాం. క్రౌన్ ఇది తీసుకోపోతే మా పాప ఒకటే ఉంటుంది, దీని వెనకల్లే ఉంటుంది. ఇంకా దానికి ఆ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకుంటా తయారు చేస్తూ ఉంటుంది, విచిత్రంగా తయారు చేస్తూ ఉంటుంది. చూసి కదా, క్రౌన్ అయితే మనది రెడీ అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ హుక్స్ ఇచ్చినాడు క్రౌన్కి. హుక్స్ ఇట్లా పెట్టేసి దీని నెత్తి మీద ఇట్లా పెట్టాలన్నమాట. ఇది హుక్ కూర్చుంది. ట్యాంగ్ చూడడానికి అయితే భలే ఉంది. ఓకే, దాని తర్వాత ఈ బో ఉంది కదా, ఈ బోని మనం వెనకాల క్లిప్ లాగా పెడదాం. ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు అబ్బా. ఇక్కడ పెడతారా, ఫ్రంట్లో పెడతారమ్మా? ఫ్రంట్లో పెడితే ఫుల్ కవర్ అయిపోతుంది. ఇది వెనకాల పెడతారు, కానీ నాకు అది చూసింది కదా, ఇది వెనకాల ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లా. ఇది ఇట్లనే పెడతారా అంటే పిల్లలకు అయితే బాగా తెలుస్తుంది, మనకు తెలియదు కదా, మనకు అంత ఐడియా లేదు. ఓకే, చూద్దాం. ఇంకా అంటే యాక్చువల్లీ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర దగ్గర 2500 చిల్లర. అంటే నేను 10 రూపీస్ లాగా క్యాల్కులేట్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే 11 రూపీస్ చేంజ్ నడుస్తూ ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 2700 రూపీస్ అనమాట దీని వర్త్, ఈ బొమ్మ వర్త్. దీనికి వర్త్ ఉందా లేదా అని చెప్పేసి అనుకుంటే, ఇది ఫిజికల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది బొమ్మ. అంటే యాక్చువల్లీ ఖరాబ్ కాకుండా, ఇంకా బరువు కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా హెవీ ఉంది బరువు. ఇంకా దీని క్వాలిటీ ఆఫ్ హెయిర్ కూడా చాలా మంచిగా ఉంది, సిల్కీ టైప్లో ఉంది హెయిర్. ఈ విగ్ కూడా పెట్టారు కదా, ఈ విగ్ చాలా మంచిగా ఉంది, స్మూత్గా. నాకు తెలిసినంత వరకు అయితే మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ బొమ్మకి ఇంత కాస్ట్ ఉందా, ఇది వర్తా కాదా అని చెప్పేసి. దీని టోటల్ లెంత్ వచ్చేసి 55 సెంటీమీటర్స్. మా పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ బొమ్మతోని, ఎందుకంటే పర్టికులర్గా ఇట్లాంటి బొమ్మలు చాలా ఇష్టం. నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను, కానీ కొంచెం లో క్వాలిటీ బొమ్మ తీసుకున్నాను. యాక్చువల్లీ కొంచెం తక్కువ రేటుది, కానీ ఇంత హెవీగా ఇంత హైట్గా లేకుండా యాక్చువల్లీ. అంటే 55 సెంటీమీటర్స్ కాదు, చిన్న బొమ్మ కొంచెం, కానీ లైట్ వెయిట్ది తీసుకోపోయినా అనమాట. ఓకేనా? సో మీరేమనుకుంటున్నారు, ఈ పర్టికులర్ బొమ్మకి ఇంత వర్త్ ఉంటుందా కాదా? మీరు పర్టికులర్ మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి, ఈ బొమ్మకి వర్త్ ఉందా లేదా. ఓకేనా? సో హోప్ఫుల్లీ మా పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ బొమ్మతో. ఓకే, సో ఇట్లాంటి చిన్న చిన్న కోరికలు కూడా మా పిల్లలను తీర్చకపోతే నేను ఇక్కడ ఉండి పీకి పడేసేది ఏమి ఉండదు, వేస్ట్ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియోలో ఎంతమందికి మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఛానల్కి ఒక లైక్ అయితే ఫర్ షూర్గా కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి ఈ పర్టికులర్ బొమ్మకు వర్తుందా లేదా అని చెప్పి కామెంట్లో మాత్రం ఫర్ షూర్గా పోస్ట్ చేయండి. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.